రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మళ్లీ హైకోర్టును ఆశ్రయించనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు. లాయర్ల సమక్షంలోనే విచారించేలా ఏసీబీని ఆదేశించాలని హైకోర్టును కోరనున్నారు కేటీఆర్. గతంలో న్యాయవాది సమక్షంలో విచారణ జరపడానికి ఏసీబీ నిరాకరించింది. దీంతో విచారణకు వెళ్లిన కేటీఆర్ హాజరు కాకుండానే ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుతిరిగారు. ఇక నిన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో రేపు విచారణకు రావాలని ఏసీబీ ఆదేశించడంతో న్యాయవాది సమక్షంలో విచారణ జరిగేలా చూడాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ కేసును కొట్టివేయాలని పిటిషనర్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీ రావడంతో దానిపై న్యాయ నిపుణులతో చర్చించిన కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తన వాదనను కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా సుప్రీంకోర్టులో కోవియట్ పిటిషన్ వేసింది. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో గంటకు పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది రాష్ట్ర రాజకీయాలను మరింత హాట్ టాపిక్ గా మారుస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. కేసులకు సంబంధించి కూడా ఈ కేసులను కొట్టివేయాలంటూ కూడా హైకోర్టు చెల్లించినటువంటి కేటీఆర్ కు అక్కడ కొంత చుట్టెదురైంది. అనేటువంటి క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఇమీడియట్ గా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ చెబుతున్న న్యాయవాదులు. అంటే ఈ కేసు అనేది కొంత అక్రమంగా తనపైన ఎటువంటి ఆధారాలు అనేవి లేకుండా నమోదు చేసినటువంటి కేసుకి ఇమీడియట్ గా క్వాష్ చేయాలంటూ కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసుకు సంబంధించి పిటిషన్ మీద ఎటువంటి తీర్పులు వస్తుందనేది ఒక్కటిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపున ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, ఈడీ దర్యాప్తులను, మరోవైపున ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను కూడా వ్యతిరేకిస్తున్నటువంటి కేటీఆర్ వరుసగా తను ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అవన్నిటి కూడా కట్టుబడి ఉన్నదని చెప్పిన ప్రకారమే వ్యవస్థలను గౌరవిస్తాను కానీ ఏది జరిగినా సరే చట్ట ప్రకారం జరగాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలా ఉంటే ఒకవైపున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూనే ఇవాళ 9వ తారీఖున ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ విచారణ అనేది న్యాయవాది సమక్షంలో జరగాలి అని మొదటి నుంచి భావిస్తున్న కేసీఆర్ అనే అంశాన్ని ప్రస్తావించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగేలా అనుమతి ఇవ్వాలి అంటూ కూడా పిటిషన్ ను దాఖలు చేశారు. మరి ఈ పిటిషన్ కు సంబంధించి ఎటువంటి తీర్పు అనేది వస్తుందని కూడా వేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా ఏసీబీ విచారణ సమయంలో ఆయన ఏసీబీ విచారణలో పాల్గొనేందుకు ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గరికి వచ్చిన తర్వాత న్యాయవాదికి అందించలేదు. కేవలం కేటీఆర్ ఒక్కడి మాత్రమే విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు తెలియజేసిన పరిస్థితుల్లో ఆయన విచారణలో పాల్గొనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి మరలా రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా కేసుకు సంబంధించినటువంటి అన్ని లీగల్ టర్మ్స్ అనేది న్యాయవాది సమక్షంలో జరిగితే సో తను అన్నిటికి సంబంధించి నోటించడానికి బాగుంటుందన్న ఒక ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ విచారణ అనేది న్యాయవాది సమక్షంలో జరగాలని ఆశిస్తున్న కేటీఆర్ వాళ్ళ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరి హైకోర్టు న్యాయవాది సమక్షంలో ఏసీబీ విచారణ జరిగేలా సమీక్షిస్తుందా లేదా అనేది కూడా తీసుకోవడానికి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.